ఆలస్యంగా వెలువచ్చిన వార్త. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండియా విమానం ల్యాండింగ్ తీసుకుంటూ ఒకేసారిగా టికప్ తీసుకుంది. దాదాపు గాల్లోనే 20 నిమిషాలు చిక్కలు కొట్టింది. ఈ విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 229 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. సాంకేతిక లోపంపై అధికారులు ఆరాధిస్తున్నారు. ములుగు జిల్లా మేడారంలో భారీ వర్షాలు, పొంగి పొరుతున్న జంపనవాగు దాడుతూ కారు డ్రైవర్ గల్లంతు. జగిత్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి ఈ జిల్లాలలో భారీ వర్షాల కారణంగా పాఠశాలకు సెలవు ఇచ్చిన అధికారులు. ఎగువ కురిసిన వర్షాల కారణంగా సింగూరు డ్యాంకి భారీగా చేరిన వరద నీరు. ఏడుపాయల అమ్మవారి దగ్గర మంచిర్యాల నది పొంగి పొరుతుంది. పర్యాటక సందడి. మేడ్చల్, మల్కాజ్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పన్నీర్ స్వాధీనం. చెర్లపల్లి నుండి నాగరం తరలిస్తున్న 300 కిలోల పన్నీర్ని పట్టుకున్న కీసరా పోలీసులు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో పురిటింపులతో బాధపడుతున్న మహిళ, సరైన సమయం చేరుకున్న 108 సిబ్బంది. అంబులెన్స్లోనే ప్రసవించిన మహిళ. తల్లి బిడ్డ క్షేమంగా మల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించిన 108 సిబ్బంది చంద్రశేఖర్, రాజశేఖర్.